హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, లేదా యారీ డిజైన్ పేపర్స్, బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్‌ని నేను 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్ పెట్టాను. చాలామందికి డౌట్ ఉంది కదా! ఇలా ఉంటుంది యాంకర్ థ్రెడ్ అనేది. మనం సింగిల్ లైన్ తీసుకోవచ్చు, డబుల్ లైన్ అనేది కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మధ్యలో స్టెమ్ స్టిచ్, కాడ స్టిచ్ చేస్తున్నాను. దానికోసం సింగిల్ లైన్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. నార్మల్ నీడిల్ నంబర్ 1 యూజ్ చేస్తున్నాను. ఈ స్టెమ్ అంతటిని కూడా మనం కాడ స్టిచ్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టెమ్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత, ఇక్కడ కార్నర్స్ దగ్గర మనం 2 లేజీ డేజీ రింగ్స్ లేదా చైన్ రింగ్స్‌ని లెఫ్ట్‌కొకటి, రైట్‌కొకటి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత మధ్యలో రౌండ్ షేప్ ఒక ఫ్లవర్ కోసం మనం స్టిచ్ చేసుకున్నాం కదా! అక్కడ నుంచి మధ్యలో స్టెమ్‌కి జాయింట్ లాగా మళ్ళీ ఒక గ్రీన్ కలర్ థ్రెడ్‌ని డబుల్ లైన్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నంబర్ 11 తీసుకున్నాను. 4 పర్ల్ అనేది ఒకటి స్టిచ్ చేస్తున్నాను. అంటే రౌండ్ షేప్ లాగా డ్రా చేసి మనం కాడ స్టిచ్ చేసుకున్నాం కదా! సింగిల్ స్టెమ్. అక్కడ దాని మీద కొంచెం గ్యాప్ ఇచ్చి 4 పర్ల్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత డబుల్ లైన్ యాంకర్ థ్రెడ్ తీసుకోవాలి. దీని చుట్టూ అంటే ఈ పర్ల్ చుట్టూ 6 టైమ్స్ ఓన్లీ 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేయాలి. దీని చుట్టూ ఒక ఫ్లవర్ చిన్న బుట్టిలాగా వేసుకోవాలి. డబుల్ లైన్ థ్రెడ్ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ 1 రౌండ్ తిప్పితే సరిపోతుంది. 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి.
ఇలా ఫ్లవర్ స్టిచ్ చేసిన తర్వాత మనం ముందుగా 2 లేజీ డేజీ రింగ్స్ లేదా చైన్ రింగ్స్ వేసుకున్నాం కదా! వాటి మధ్యలో ఒక్క లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది 1 రౌండ్ తిప్పి లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ మొత్తం స్టిచ్ చేసుకుంటే ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.